హైదరాబాద్లోని సరూర్ నగర్ స్టేడియంలో బీఎస్పీ బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ భరోసా సభ నిర్వహించారు. ఈ సభకు బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె ప్రసంగిస్తూ తెలంగాణలో పాగా వేద్దామని రాష్ట్ర బీఎస్పీ శ్రేణులకు పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికలకు సన్నద్ధం కావాలని నేతలకు కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. తెలంగాణలో దళితులకు 3 ఎకరాల భూమిని ఇస్తానన్న కేసీఆర్ మాట తప్పారని మాయావతి వ్యాఖ్యానించారు. బీఎస్పీ కేవలం ఎస్సీల కోసం మాత్రమే కాదని సకల వర్గాల సంక్షేమాన్ని కోరుకుంటుందని ఆ దిశగా పనిచేస్తుందని స్పష్టం చేశారు. అణగారిన వర్గాల కోసం తన జీవితాన్ని అంకితం చేశారని మాయావతి ఈ సందర్భంగా పేర్కొన్నారు. అశేష జనవాహిని తెలియజేస్తా ఉన్నారు కాబట్టి అందరికి కూడా తరలించేటువంటి అందరికీ అంబేద్కర్ పూలే కాంశీరామ్ గారి ఆశయాల సాధన కోసం సాగుతున్నటువంటి అందరికీ కూడా జై భీమ్ తెలియజేసుకుంటూ అరుణా క్వీన్ గారు ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పాల్సిందిగా కోరుతా ఉన్నాం. జై భీమ్ అందరికీ. ఇక్కడికి మొట్టమొదటిగా విచ్చేసిన ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు బహుజన్ సమాజ్ పార్టీ సుప్రీమో కుమారి మేడం మాయావతి గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర బిల్లు